ఎస్, కొందరికి మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంటుంది, కొందరికి చాలా ఈజీగా ఉంటుంది. ఎస్, అవునా కదా? కొందరికి సైన్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది, కొందరికేమో సైన్స్ చాలా కష్టంగా అనిపిస్తుంది. కొందరికి హిందీ అంటే ఇష్టం, కొందరికి హిందీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొందరికి తెలుగు అంటే చాలా ఇష్టం, కొందరికి తెలుగు అంటే చాలా ఇష్టం ఉండదు. సార్ అవునా కదా? కదా? అయితే ఇది కష్టము, రైట్, ఇది కష్టము, రైట్, ఇది కష్టము, ఇది నాకు రాదు అని మీకు ఎవరు చెప్పారు? మీ టీచర్ చెప్పిందా, లేకుంటే మమ్మీ చెప్పిందా, డాడీ చెప్పిండ్రా, లేకుంటే మీ ఫ్రెండ్స్ చెప్పిండ్రా? లోకేష్ కి మ్యాథ్స్ అనేటువంటిది అసలు రానే రాదు, మ్యాథ్స్ లో చాలా తక్కువ మార్కులు వస్తే చాలా భయం, ఫియర్. ఆయనకి ఎవరు చెప్పారు లోకేష్ కి మ్యాథ్స్ తక్కువ వస్తుంది, మ్యాథ్స్ లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి? టీచర్ చెప్పిందా నీకు మ్యాథ్స్ తక్కువ, మార్క్స్ లో తక్కువ వస్తాయంట అని చెప్పేసి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు? మన బ్రెయిన్ చెప్పిందా? మళ్ళీ బ్రెయిన్ కి ఎవరు చెప్పారు? బ్రెయిన్ కరెక్టే, మైండ్ కరెక్టే, మైండ్ ఓకేనా? మన మైండ్ కి ఎవరు చెప్పారు? మైండ్ కి ఎవరు చెప్పారు నీకు మ్యాథ్స్ తక్కువ వస్తున్నట్టు చెప్పింది? లోకేష్ కి ఎస్, మీకు మీరే చెప్పుకుంటున్నారు కదా మ్యాథ్స్ నాకు తక్కువ వస్తుంది అంటని చెప్పేసి, అవునా కదా? ఎస్ సార్ నో? అంటే మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రెండ్స్ లో ఎవరికో ఒకరికి మ్యాథ్స్ మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి, అసలు మ్యాథ్స్ అనేటువంటిది చాలా చెత్త సబ్జెక్టు, ఎంత ప్రాక్టీస్ చేస్తే కూడా వస్తలేదు అనేటువంటి మీ ఫ్రెండ్ నీతో అన్నాడు అనుకోండి, నీ మైండ్ లో కూడా అదే ఫీడ్ అవుతుంది, అవునా కదా? నీకు రాదు అంటే మన మైండ్ లోపల కూడా ఇట్లా చెప్పండి, మన మైండ్ లోపల కూడా అదే ఫీడ్ అవుతుంది. నాకు తెలుగు రాదు అని ఎవరైనా చెప్పారనుకోండి, నీ మైండ్ లోపల అదే ఫీడ్ అయిపోతుంది. లోకేష్ అసలు 0 మార్క్స్ వస్తాయి, వేస్ట్, మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, ఏమి రాదు, ఆయన మైండ్ లోపల అదే ఫీడ్ అయిపోతుంది. ఎస్ఆర్ నో? అవునా కదా? కాబట్టి మ్యాథ్స్ అనేటువంటిది చూస్తే నాకు అందరికి కష్టంగా అనిపిస్తుంది అనేటువంటిది అందరికి తెలుసు, నాకు కష్టం అనేటువంటిది తెలుసు, అర్థమవుతుంది. కానీ అదే అలా కాదు, నీ మైండ్ కి నువ్వు ఏమి చెప్తావు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నీ మైండ్ కి నేను చేయగలను, నీ మైండ్ కి నేను చేయగలను, నీ మైండ్ కి నేను మ్యాథ్స్ లో 100 మార్క్స్ కి 100 తెచ్చుకోగలను, నేను సైన్స్ లోపల 100 కి 100 మార్క్స్ తెచ్చుకోగలను, లేదా తెలుగులో, ఇంగ్లీష్ లో ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, నేను సబ్జెక్ట్ లోపల బై మార్క్స్ నేను తెచ్చుకోగలను అనేటువంటి మీ మైండ్ కి చెప్తే మీ మైండ్ కూడా అదే యాక్సెప్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? రైట్. అయితే మనం మైండ్ అంటే మనం ఏంటిది, దీనికి ఆలోచన ఇస్తున్నాం, ఇది కష్టము అంటని చెప్పేసి, కాబట్టి కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ నేను చేయగలను అంటాను అనుకున్నాం అనుకో, మైండ్కి చెప్పేసినాం అనుకో, 100% నువ్వు చేస్తావు. ఎస్ ఆర్ నో? అవునా కదా? కాబట్టి మీ మైండ్ కి ఎప్పుడు కూడాను నేను అనేటువంటిది ఒకటి చెప్పాలి, ఓకేనా? నేను చదువుకుంటాను, నాకు వచ్చు, నేను చేయగలను అనేటువంటిది ఎప్పుడు కూడాను పాజిటివ్ వర్డ్స్ అనేటువంటివి మాట్లాడాలి, మన మైండ్ కి చెప్తా ఉండాలన్నమాట, ఓకేనా? అర్థమవుతుందా? మన మైండ్ ఏది చెప్తే మనం అదే చేస్తాం. ఎస్ ఆర్ నో? మన మైండ్ కి ఏం చెప్తే మనం కూడా అదే చేస్తాం, అవునా కదా? ఎస్ ఆర్ నో? దీనికి ఒక టెక్నిక్ నేను చెప్తాను. మన మైండ్ చెప్పినట్టు మన బాడీ రెస్పాండ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? దీనికి ఒక యాక్టివిటీ
యాక్టివిటీ మనం చేద్దాం. ఓకేనా? మంచిగా కూర్చోండి. నేను నాన్న లిజన్ నాన్న. అందరూ అందరూ మ్యూట్ చేసుకొని ఎవరు మాట్లాడద్దు. జస్ట్ లిజన్ టు సార్ వర్డ్స్. ఓకే ఓకేనా? ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ నేనేం చెప్తున్నానంటే యాక్టివిటీ ACLYA సెలియా సెలియా సేలియాకు నేను ఒక యాక్టివిటీ చేపిస్తాను. మీరు అందరు అబ్జర్వ్ చేయండి. నాన్న చేసుకోండి బంగారాలు. సేలియా ఆర్ యు కంఫర్ట్ గా ఉన్నావు కదా? రైట్. మంచిగా కూర్చో నాన్న. మంచిగా కూర్చో. సిట్ రైట్. ఓకే, అందరూ మీరు సేలియాని చూడండి, తను ఏం చేస్తాడు అనేటువంటి యూ హ్యావ్ టు అబ్జర్వ్. అందరు మ్యూట్ చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సేలియాకి మ్యాథ్స్ లో మార్క్స్ అర్థం కావట్లేదు. ఓకేనా? వినపడుతుందా? సేలియాతో నేను ఒక యాక్టివిటీ చేపిస్తా. మనం ఏవైతే మైండ్ కి చెప్తామో అది మన బాడీ అనేటువంటిది రెస్పాండ్ అవుతుంది అనేటువంటి యాక్టివిటీ నేను సేలియాతో చేపిస్తాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయాలి. నాకు రాదు అనొద్దు, వస్తుంది, నేర్చుకుంటాను, నేను కూడా చేయగలను అనేటువంటిది. ఓకేనా? సేలియాను చూడండి, మీరు అందరు మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవద్దు. నో డిస్టర్బెన్స్, నో నాయిస్. సేలియా, ఆర్ యు రెడీ? నేను నీతో ఒక యాక్టివిటీ చేపిస్తున్నా. ఎందుకు అంటే నీ మైండ్ లో ఏమి అనుకుంటే నీ బాడీ కూడా అట్లనే రెస్పాండ్ అవుతుంది. అంటే నువ్వు నేను చేయగలను అనేటువంటి థాట్ నీ మైండ్ కి చెప్తే నువ్వు చేస్తావు, చెయ్యను అనుకుంటే చెయ్యవు. ఎస్, ఈ యాక్టివిటీ నువ్వు ఓకేనా? చేద్దామా? నీతో చేద్దామా? చాలా ఈజీ. ఓకే, రైట్. చూడు సేలియా కదా నీ పేరు? సేలియా, నేను నీకు ఒక యాక్టివిటీ చేపిస్తున్నా. నీ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకో, జస్ట్ ఇట్లా పెట్టుకో, ఇట్లా ఇలా రైట్ పొజిషన్, ఈక్వల్ పొజిషన్ లో పెట్టుకో. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నాయిస్ అస్సలు రావద్దు. ఓకేనా? నాయిస్ అస్సలు రావద్దు. మీరు సెలియాకి ఒక హ్యాండ్స్ ని ఏ లెవెల్లో ఉన్నాయి? ఈక్వల్ లెవెల్లో ఉన్నాయా చూసుకోమ్మా. ఈక్వల్ లెవెల్లో ఉన్నాయా? లెఫ్ట్ ఈక్వల్, రైట్. నేను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు కరెక్ట్ గా విను సేలియా. ఓకేనా? నేనేం మాట్లాడుతున్నా అదే విను. ఓకేనా? నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యు. ఓకేనా? ఫ్రీగా ఉండు, జస్ట్ ఫ్రీగా ఉండు. ఓకేనా? ఫ్రీగా ఉండు. సో ఇప్పుడు మనం ఏమనుకున్న టాపిక్ లో ఏంది అంటానంటే ఎవరు కూడా నెగిటివ్ ఆలోచించొద్దు. నాకు రాదు, నాకు మ్యాథ్స్ రాదు, నాకు సైన్స్ రాదు అనేటువంటిది ఎవరు కూడా యూజ్ చేయొద్దు. ఆ లాంగ్వేజ్ అస్సలు వద్దు మనకి. ఓకేనా? నాకు వచ్చు, నేను అందరితో మాట్లాడగలను, నేను కూడా నేర్చుకోగలను అనేటువంటిది మనం మైండ్ కి చెప్తాం. ఓకేనా? ఇప్పుడు శ్రేయ ఏం చేస్తుంది అంటే, శ్రేయ నా ఇన్స్ట్రక్షన్స్ విను, నేనేం చెప్తానో నువ్వు అదే చెయ్యు. అంతే కదా? మన మైండ్ కి ఏం చెప్తే మన బాడీ కూడా అదే చేస్తుంది. అవునా కదా? అంతే కదా? ఎస్. సో శ్రేయ, క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. శ్రేయ, ఐస్ క్లోజ్ చేయి. ఐస్ క్లోజ్ చేసుకో. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రెత్. నువ్వు ఇన్హేల్ తర్వాత ఎక్సలేషన్ చేస్తున్నావు. ఇన్హలేషన్, ఎక్సలేషన్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. ఓకేనా? బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యు. అలాగే ఉండు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చాలా కూల్ గా ఉన్నావు. నీకు ఎట్లాంటి నాయిస్ వినపడట్లేదు. కేవలం నా వాయిస్ మాత్రమే నీకు వినపడుతుంది. నీకు ఎట్లాంటి సౌండ్స్ కూడా వినపడట్లేవు. జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే? నీ లెఫ్ట్ హ్యాండ్ లో
నీ లెఫ్ట్ హ్యాండ్ లో నేను లెఫ్ట్ హ్యాండ్, షో యువర్ లెఫ్ట్ హ్యాండ్, ఐస్ క్లోజ్ చేసి చూపించు. రైట్. తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ పొజిషన్ లో పెట్టు. యాజ్ ఇట్ ఈస్ గా పొజిషన్ లో పెట్టు. ఈక్వల్ స్టేట్ లో ఉండాలి అవన్నీ కూడా. లెఫ్ట్ హ్యాండ్ లో చాలా ఫ్రీగా ఉన్నావు. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్. నా వాయిస్ నువ్వు క్లియర్ గా విను. నీ లెఫ్ట్ హ్యాండ్ లో నేను 3 బుక్స్ పెట్టా. జస్ట్ ఇమాజిన్ దట్. నేను 3 బుక్స్ నీ లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టా. రైట్. రైట్ హ్యాండ్ లో 1 బెలూన్ పెట్టా. జస్ట్ ఇమాజిన్. నీ మైండ్ లో ఆలోచించుకో. నీ బ్రెయిన్ ని కొంచెం ఇమాజినేషన్ చేసుకో. రైట్. రైట్ హ్యాండ్ లో బెలూన్ ఉంది కాబట్టి చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ మీద ఫోకస్ చేయి. ఫోకస్ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ లో నేను 3 బుక్స్ పెట్టా. ఇప్పుడు 5 బుక్స్ పెట్టా. 5 బుక్స్ నీ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నాయి. కొంచెం పెయిన్ అనిపిస్తుంది. హ్యాండ్ కొంచెం పెయిన్ స్టార్ట్ అయింది నీ హ్యాండ్కి. నెక్స్ట్ 10 బుక్స్ పెట్టా. 10 బుక్స్ పెట్టాను. చాలా బరువు అనిపిస్తుంది. నెక్స్ట్ కొంచెం చాలా పెయిన్ స్టార్ట్ అయింది. కొంచెం నీ భుజం వరకు వచ్చేసింది పెయిన్. రైట్. 13 బుక్స్ పెట్టా. చాలా పెయిన్ అనిపిస్తుంది. పెయిన్ ఎక్కువైపోయింది. నేను 15 బుక్స్ పెట్టా. 15 బుక్స్ పెట్టా. 15 16 బుక్స్ పెట్టా. జస్ట్ ఇమాజిన్ దట్. ఇమాజిన్ దట్. 18 బుక్స్. చాలా పెయిన్ అనిపించింది. 19 20 నా వల్ల కావట్లేదు. ఇక 20 బుక్స్ పెట్టా. చాలా చాలా పెయిన్ అనిపిస్తుంది. నా హ్యాండ్స్ చాలా పెయిన్ ఉంది. నా లెఫ్ట్ హ్యాండ్ చాలా పెయిన్ అనిపిస్తుంది. 25 నా వల్ల కావట్లేదు. ఇక నేను దించేసాను నా హ్యాండ్ని. 26 27 పెయిన్ అనిపిస్తుంది. నీకు చాలా పెయిన్ అనిపిస్తుంది. అనిపిస్తుంది కదా? పెయిన్ అనిపిస్తుందా? ఎస్. రైట్. 30 బుక్స్ పెట్టా. నా వల్ల కావట్లేదు. వదిలేస్తున్నాను. 30 బుక్స్ పెట్టా. ఇప్పుడు చాలా చాలా పెయిన్ గా ఉంది. నా వల్ల కావట్లేదు. సేమ్ లో జస్ట్ మీ ఐస్ మాత్రమే ఓపెన్ చేయి. హ్యాండ్స్ ఎత్తన పెట్టా. నీ ఐస్ ఓపెన్ చేయి. ఓపెన్ యువర్ ఐస్. నీ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? సేమ్ పొజిషన్ లో ఉందా? డౌన్ లో ఉందా? సేమ్ పొజిషన్ ఉంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి. సేమ్ పొజిషన్ లో ఉండదు. లేదు సార్, డౌన్ అయింది. జస్ట్ సెల్యా నువ్వు ఇట్లా ఇట్లా దగ్గరికి అన్న నీ హ్యాండ్స్ ని కొంచెం కిందకి అయింది ఇందాక. రైట్ రైట్. నువ్వు చేయలేదు అనుకుంటే నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడో తిరుగుతా ఉంది. 100% వర్కౌట్. ఇట్ వర్కౌట్. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే కొంచెం చేతులు డౌన్ అనిపించింది కదా? డౌన్ అయిందా? లెఫ్ట్ హ్యాండ్ డౌన్ అయిందా? కొంచెం అన్న కొంచెం అయిందా? కొంచెం అన్న అయిందా? నువ్వు నిజంగానే బుక్స్ పెట్టావా? నిజంగానే బుక్స్ పెట్టావా మీ పైన? ఓన్లీ బుక్స్ పెట్టావు అనేటువంటిది నేను నీ మైండ్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. కానీ ఫిజికల్ గా నీకేం జరిగింది? నా హ్యాండ్ లో లెఫ్ట్ హ్యాండ్ లో బుక్స్ పెట్టుకుంటున్నాను అనేటువంటిది ఒక థాట్ నీ మైండ్ నుంచి నీ బాడీకి రెస్పాండ్ అయింది. అవునా కదా? అందుగురించి హ్యాండ్ అనేటువంటి కిందికి వచ్చింది. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి అంటే నీ మైండ్ కి
ఏం చెప్తావు అదే రెస్పాండ్ అవుతుంది. నాకు మార్క్స్ మంచిగా రావు అనుకుంటే మార్క్స్ మంచిగా రావు. నాకు మార్క్స్ మంచిగా వస్తాయి, మ్యాథ్స్ నేను చేయగలను అనుకుంటే 100% మంచి చేయగలుగుతావు. కాబట్టి మన మైండ్కి, మన బ్రెయిన్కి ఎప్పుడు కూడా పాజిటివ్, ఐ కెన్ డూ మై సెల్ఫ్, ఐ కెన్ డూ హార్డ్ వర్క్, ఐ కెన్ డూ మ్యాథ్స్ వెరీ వెల్, ఐ కెన్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోగలను అనేటువంటి హ్యాండ్స్ థింక్ చేసేది, తీసేసేది, ఓకే ప్రాబ్లం లేదు, నార్మల్గా ఉండేసి. కాబట్టి మన మైండ్కి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వర్డ్స్ ఎప్పుడు కూడా యూజ్ చేయాలి. అర్థమైంది కదా? నాకు ఎప్పుడు మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, నాకు నాలెడ్జ్ లేదు అనేటువంటిది ఎవ్వరు కూడా అనొద్దు. అట్లాంటి లాంగ్వేజ్ ని ఎవ్వరు కూడా యూజ్ చేయదు మీ స్కూల్లో. యూ కెన్ డూ. మీ ఫ్రెండ్ కూడా మ్యాథ్స్ రాకపోతే ఏం చెప్తా ఉంటారంటారంటే, యూ కెన్ డూ, నువ్వు చేయగలవు, చెయ్యి, ప్రాక్టీస్ చేద్దాం, అర్థం కాకపోతే ఫ్రెండ్స్ కి అడుగుదాం, లేకుంటే టీచర్స్ ని అడుగుదాం అర్థం కాకపోతే, లేకుంటే టీచర్ కాకపోతే ఇంటి దగ్గర అమ్మ నాన్న అడుగుదాం, అమ్మ నాన్న కాకపోతే ఇంకో ఫ్రెండ్ని అడుగుదాం. కానీ లెర్నింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్ లో ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అనుకుంటే డైలీ దుమ్మాలు కొట్టకుండా, ఆబ్సెంట్ కాకుండా ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి. ఫోన్స్ యూజ్ చేయొద్దు. తర్వాత హోంవర్క్ తెలుసు కదా? హోంవర్క్ అందరు చేస్తున్నారా? హోంవర్క్ చేయకపోతే Yes, ఏమైతుంది? sir. Yes, చేయకపోతే sir. ఏమైతుంది? Yes, sir. Yes, sir. Yes, అందరు కూడా హోంవర్క్ చేయాలి. మీరు లెఫ్ట్ హ్యాండ్ లో, మీ రైట్ హ్యాండ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఇట్లా పట్టుకోండి. మీ రైట్ హ్యాండ్ టెక్స్ట్ బుక్ ఇట్లా పట్టుకోండి, ఇట్లా ఈ పొజిషన్ లో పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. వినపడుతుందా? చూపిస్తుందా? ఇలా ఇట్లా పట్టుకోండి, ఇట్లాగా. వెరీ గుడ్, పట్టుకోండి. ఏం కాదు, మంచి మంచి బాగుంది, నాకు కూడా క్లాస్ మంచిగా అనిపిస్తుంది. పట్టుకోండి. పట్టుకున్నారా? అందరూ పట్టుకున్నారా? ఒక గంట సేపు అత్తనే పట్టుకోండి, ఎవరు లేవద్దు. పట్టుకుంటారా? గంట సేపు పట్టుకుంటారా? పట్టుకోరు కదా? నాన్న వైట్ బోర్డు వన్ అవర్ పట్టుకోగలుగుతారా? 1 అవర్ పట్టుకోగలుగుతారా అట్లా హ్యాండ్ పట్టుకుంటారా? 1 అవర్? నో. ఎందుకు 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 పట్టుకోరు? ఎందుకు పట్టుకోరు? చాలా వెయిట్ అనిపిస్తుంది, అవునా కదా? మన హ్యాండ్ కి పెయిన్ వస్తుంది, అవునా కదా? మన హ్యాండ్ కి పెయిన్ వస్తుంది. రైట్, అందరు మ్యూట్ చేసుకోండి, ఆల్ మ్యూట్ చేసుకోండి, అందరు మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? రైట్. సో ఈ విధంగా హ్యాండ్ లో ఒక 1 అవర్ మన టెక్స్ట్ బుక్ కానీ నోట్స్ కానీ పెట్టుకుంటే మన హ్యాండ్ అనేటువంటిది పెయిన్ వస్తుంది. ఎస్ ఆర్ నో? వస్తుంది కదా? అదే విధంగా మీరు హోంవర్క్ డిలే చేస్తే ఏమవుతుంది? మ్యాథ్స్ ఇవాళ చేయలేదు, తర్వాత రేపటి మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది, మళ్ళీ వెయిట్ ఎక్కువ పెరుగుతుంది, 4th రోజు కూడా పెరుగుతుంది, 5th రోజు కూడా పెరుగుతుంది, 6th రోజు కూడా పెరుగుతుంది. ఈ విధంగా హోంవర్క్ చేయకపోతే బర్డన్ పెరుగుతుంది, చాలా పెయిన్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు, అవునా కదా? పెయిన్ అనిపిస్తుంది. మనం ఎట్లా ఈ 1 అవర్ పెట్టుకొని ఉండలేమో, మన మైండ్ కూడా పెయిన్ ని, అంటే భారాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు హోంవర్క్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే హ్యాండ్ చాలా పెయిన్ అనిపిస్తుంది కదా, హోంవర్క్ చేయకపోతే కూడా మన మైండ్ కి భారం ఎక్కువ అవుతుంది. ఇస్తానా? అవును కదా? కాబట్టి అందరు కూడా హోంవర్క్ డే బై డే, డైలీ ప్రాక్టీస్ చేస్తూ చదువుకోవాలి. ఓకేనా? కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, డియర్ స్టూడెంట్స్,
ఆర్ మై ఫ్రెండ్స్. మీరు లైఫ్లో మీ అమ్మ నాన్నని ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టాలి అనుకుంటే, ఒక ఐడియల్గా ఉండాలి అనుకుంటే, బీ సిన్సియర్. ఎర్లీ మార్నింగ్ లేవండి, 6 o'clock, మొహం కడుక్కోండి, ఒక హాఫ్ అన్ అవర్ బుక్స్ చదవండి, స్టోరీస్ చదవండి, మంచి మంచి మోరల్ స్టోరీస్ చదవండి. ఛత్రపతి శివాజీ కావచ్చు, కామిక్ కావచ్చు, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కావచ్చు. మీకు ఒక ర్యాక్ లోపల మంచి మంచి పుస్తకాలు లైబ్రరీలో ఉంటే లైబ్రరీలో కొని తెచ్చుకొని డైలీ ఒక పేపర్ చదవండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు రీడింగ్ ఎబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, వొకాబులరీ పెరుగుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి, అంటే టెక్స్ట్ బుక్ చదవద్దు అనట్లేదు, ఈ స్టోరీస్ వల్ల ఏమవుతుంది అంటానంటే మీ రీడింగ్ కేపబిలిటీస్ పెరుగుతాయి, మీ స్కిల్స్ అనేటువంటి ఇంప్రూవ్ అవుతాయి లైఫ్లో. కాబట్టి అందరూ కూడా స్టోరీ బుక్స్, ఇన్స్పిరేషనల్ బుక్స్ చదవండి. డైలీ ఒక 30 minutes, ఒక 20 minutes, ఒక డైలీ టైం కుదరకపోతే ఒక 2 papers 3 papers చదువుకోండి. ఓకేనా? సో బాగా చదివి మంచి పేరు మీ టీచర్స్కి కానీ తర్వాత స్కూల్కి కానీ మంచి పేరు తెస్తే, మీరు 10th class లోపల ఒక స్టేట్ టాప్ లెవెల్లో ఉంటే మీ ఫోటో మీ స్కూల్లో ఉంటుంది. ఆ 10 years అయినా 20 years అయినా ఆ స్కూల్ లోపల మీ ఫోటో ఉంటుంది, నీ పేరు ఉంటుంది. ఓకే, సో అండ్ సో నేమ్ ప్రజ్వల్, ఓకే, 10th class టాపర్. అండ్ ప్రణీత్ 10th class టాపర్. అట్లా ఊహించుకోండి, ఐఎమ్ ది టాపర్, ఎస్ ఐఎమ్ ది టాపర్ అనుకోండి, నేను సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అని చెప్పుకోండి. ఎస్ ఆర్ నో? కాబట్టి సో ఎప్పుడు కూడా పాజిటివ్, ఎస్ ఎస్. కాబట్టి అందరూ పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేసి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సో బీ పాజిటివ్, ఓకే, బీ పాజిటివ్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఈ క్లాస్ మంచిగా అనిపించిందా? మీ ఫీడ్బ్యాక్ ఏంటి? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే సార్. సార్ ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేస్తున్నారు మీరు వాళ్ళ క్వశ్చన్స్ అన్ని. సో ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్, యూజ్ పాజిటివ్ లాంగ్వేజ్. ఓకేనా? స్వదేశీ మేడం గారు చెప్పినటువంటి మాటలు, మీ టీచర్స్ చెప్పినటువంటి మాటలు, పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయండి. నాకు రాదు అనేటువంటి వర్డ్స్ క్లాస్ లోపల యూజ్ చేయొద్దు. ఓకేనా? టీచర్స్ ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ మీకు. ఓకేనా? రెస్పెక్ట్ దెమ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ దెమ్. సెల్ ఫోన్స్ మాత్రం ఎవరు యూజ్ చేయొద్దు. ఓకేనా? ఇట్ ఈస్ ప్రామిస్ చేయండి, అందరు ప్రామిస్ చేసుకోండి. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హర్ట్, నేను సెల్ ఫోన్స్ తక్కువ యూజ్ చేస్తాను, చూడను. తినేటప్పుడు సెల్ ఫోన్స్ చూడను, సెల్ ఫోన్ చూడను. ఓకే, అమ్మ నాన్న చెప్పింది వింటాము, బాగా చదువుకుంటాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Yes, great session, sir. Great session. So finally conclusion, madam, thank you so much for giving that good opportunity for interact with students. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను కూడా ఈ వీళ్ళలో కలిసిపోయాను. బట్ ఫస్ట్ టైం ఒక చిన్న పిల్లలతో దాదాపు ఒక 20 years అనుకుంటా, ఆల్మోస్ట్ 20 years తర్వాత చిన్న పిల్లలతో ఇంటరాక్షన్ చేసి నన్ను ఒక చిన్న పిల్లని స్వదేశీ మేడం గారు చేసి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మీకు డౌట్స్ ఉంటే మేడంతో చెప్పండి, నేను డౌట్స్ అన్ని కూడా నేను వాయిస్ మెసేజ్ మేడం పంపిస్తాను. కాకపోతే ఒక్కటి ప్రామిస్ అమ్మా, మీరు లైఫ్ లో పాజిటివ్ థాట్స్ ఉండండి, గ్రేట్ఫుల్. మీకేమైనా ఇబ్బంది ఉంటే పర్సనల్ గా స్వదేశీ మేడం కలవండి, స్వదేశీ మేడం నాకు చెప్తాది. సో వి కెన్ డూ వండర్ ఇన్ అవర్ లైఫ్. ఓకేనా? పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. Thank you so much. Nikhila Priya. Ma'am. Okay, Nana. Are you there?
Yes, ma'am. Ma'am, Yes, Nana. Yes. Yeah. Okay. Yes. Not. Nana వినపడట్లేదు. నిఖిల. thank you, sir. As we conclude this transformative webinar, let us take a moment of reflect on the wealth of insights shared today on our behalf of everyone here. A heartfelt thank you to Madam Reddy, sir, for enlightening us with his expertise and for inspiring us to embark on our own journey of success. Your strategies and wisdoms have you provided us with invaluable tools to unlock our potential and achieve our goals. To our wonderful audience, thank you for your active participation and enthusiasm. Remember the journey of growth and transformation being with the steps you take today. Let us continue to apply the knowledge and insight we are gained to create a brighter future for ourselves and around us. We hope you find today's webinar valuable and inspiring. Until next time, take care and stay empowered. Thank you all. Over to Swadeshi ma'am. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నెక్స్ట్ జూమ్ లోపల అందరు కూడా 100% స్ట్రెంత్ కావాలి. Thank you, ma'am. 100 మెంబర్స్ పార్టిసిపేట్ కావాలి. ఓకేనా? Sir, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Good evening, Thank you, sir. 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 Good evening, sir. Okay. Okay, sir. Mohan Reddy, sir. Thank you so much, sir. Thank you so much. మంచి ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇచ్చినారు, ప్లస్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రమ్మనగానే మీరు ఆల్మోస్ట్ మీ వాల్యుబుల్ టైం 1.5 hour, ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేసినారు మాతోని, పిల్లలతోని. హ్యాపీ సార్, సో హ్యాపీ. వీఆర్ మా వైపు నుండి గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నారు? సార్ మీరు ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సార్. థ్యాంక్ యూ సార్. Good evening, ma'am. Good evening. అన్మ్యూట్ చేసుకోండి. సార్ కి థ్యాంక్ యూ చెప్పేసి. Good evening, ma'am. Thank you, sir. Thank you so much, sir. Thank you, Thank you so much, sir. Thank you so much, sir. Thank you so much. ఓకే ఓకే నాన్న, మీరు లీవ్ అవ్వండి. నేను రికార్డ్ అవుతుంది కదా, నేను క్లోజ్ చేసి రికార్డ్ పోతుంది. సో మీరు లీవ్ అవ్వండి. Thank you, sir. Thank you, ma'am. Thank you, ma'am. Thank you, ma'am. Good evening, ma'am. Good evening, ma'am. Good evening, ma'am. Thank you, ma'am. Thank you, sir. Good evening, ma'am. Good evening, ma'am. Thank you. Good evening, ma'am. Good evening, ma'am. Thank you, ma'am. Good evening, ma'am. Good night, ma'am. Good night. Good night. Bye, ma'am. Good evening, ma'am. Yes, yes. Good night, ma'am. Yes, sir. Bye, ma'am. Bye, ma'am.